రాజసాబ్ తెలుసు లేట్ అయిందని, కానీ నేనైతే మూవీ అయితే ఇప్పుడే చూశాను అనమాట. నాకైతే మూవీ ఓకే పర్లేదు అనిపించింది. ఏంటంటే హాఫ్ బ్రేక్ మూవీ అంటే సగం మాత్రమే నచ్చింది నాకు చెప్పాలంటే కనుక. ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాట మనకు టార్చరు నిజంగా ఎలా ఉందంటే థియేటర్లో మనం కట్టేసి చూడండి అన్నట్టు కూర్చోపెట్టారనమాట. లిటరల్లీ తలకే పట్టుకుని కూర్చున్నాను నేనైతే. వరస్ట్ ఫస్ట్ హాఫ్ క్రింజి మ్యాక్స్ అంతే ఫస్ట్ హాఫ్ మొత్తం. అసలు ఒక ముక్కలో చెప్తాను ఎలా ఉందంటే, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆ టీంతో ఏదో రాసిచ్చేసి డైరెక్ట్ చేసి నన్ను ఇచ్చి పడేసినట్టు, సెకండ్ హాఫ్ మాత్రం మారుతి కూర్చుని డైరెక్ట్ చేసినట్టు అనిపించింది మాట నిజంగా. అసలు ఆ ఇంట్రడక్షన్ ఏంటి, ఆ సీన్స్ ఏంటి, ఒక్క సీన్ బాగోదు, ఒక కామెడీ బాగోదు, ఒక సిచ్యువేషన్ ఉండదు, ఒక కనెక్టివిటీ ఉండదు, అసలు ఎమోషనల్ కనెక్టివిటీ అసలు ఏమి ఉండదు. ఇష్టం వచ్చినట్టు పిచ్చగా తీసి పడేయాడు ఫస్ట్ హాఫ్ అయితే కనుక. ఆ ఫస్ట్ హాఫ్ అయ్యో బాబు లిటరల్లీ మూవీ మొత్తం ఎలాగే ఉంటుంది అనే టార్చర్ మొదలైంది. హీరోయిన్లు పెట్టారు, ఎందుకు సరే ఆ ముగ్గురు హీరోయిన్లు ఒకరు అనుకోవచ్చు, లేకపోతే ఇద్దరు అనుకోవచ్చు, ఎందుకు సరే ఆ ముగ్గురు హీరోయిన్లు కమర్షియల్గా ఎంత వాడాలో వరస్ట్ కమర్షియల్గా చూపించారనమాట. చూపించవచ్చు పర్లేదు, కానీ ఎంత వరస్ట్ కాదు. ఆ ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, ఆ ముగ్గురు హీరోయిన్కి మనం ఇంట్రడక్షన్ పెట్టారు. ఇంట్రడక్షన్ ఆ హీరోయిన్లు పెట్టాం కదా, ఏదో ఒకటి ఉండాలి కదా మెయిన్గా అని చెప్పి లేయర్ మీద లేరు, ఒక్కొక్క సీన్ మీద ఒక్కొక్క సీన్ కుంటూ లెంతని పెంచుకుంటూ వెళ్ళారు తప్ప ఏమీ లేదు అక్కడ. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు వరస్ట్ అని చెప్తాను నేనైతే. దాంట్లో కొత్త ఏంటంటే ప్రభాస్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అనమాట. అమ్మ ఆయన్ని చూస్తాకే సరిపోయింది ఫస్ట్ హాఫ్ మొత్తం. అంతా కూడా ఏంట్రా బాబు ఈ సీన్స్ అనిపించేలా ఉన్నాయి. ఇంకా నిజంగా నాకైతే కామన్గా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్. ఇంకా ఏమన్నా సెకండ్ హాఫ్ మాట, వావ్ అసలు సెకండ్ హాఫ్ చూస్తుండగా అనిపించింది, ఏమ్మా ఎంత బాగుంది కదా స్టోరీ అనేది, ఇప్పుడు బాగా తీసుకెళ్తున్నాం కదా, ఇది ఫస్ట్ హాఫ్ నుంచి ఏమైంది, అసలు ఫస్ట్ హాఫ్లో ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వేనా డైరెక్ట్ చేసిందని ఫీలింగ్ కలిగిందన్నమాట. సెకండ్ హాఫ్లో వచ్చి ఆ బ్యాక్ స్టోరీ కానివ్వండి, హర్రర్ మూమెంట్స్, అక్కడ మైండ్ గేమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అలా తాత గురించి వచ్చి ఆ బంగ్లాలో అనమాట, అక్కడి నుంచి అయితే మూవీ అని బాగుంటుంది అనమాట. కామెడీ బంగ్లాలో అనమాట, అక్కడి నుంచి అయితే మూవీ అని బాగుంటుంది అనమాట. కామెడీ కానీ అక్కడ వచ్చిన టెన్షన్ బిల్డ్ చేసి బిట్ ఆఫ్ టెన్షన్ కింద అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట. మరి బాబోయ్ ఫుల్ బెడ్గా కడుపు ఇలా నవ్వుకుంటాం అని కాదు, స్మైల్ అయితే తెప్పిస్తుంది అనమాట అక్కడ ఉన్నంతసేపు. అక్కడి నుంచే చాలా కామెడీ, అలాగే అక్కడ ఉన్న బీజిఎం, ఆ టెన్షన్, చిన్న బిట్ ఆఫ్ టెన్షన్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ చాలా బాగా తీసుకెళ్లారు. మైండ్కి ఏది నిజం ఏది అబద్ధం ఏది చూస్తుంది నిజం అని చెప్పి అక్కడ సీన్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అక్కడ చూపించారు కామెడీ, అబ్బా బాగుంది చూస్తున్నాం. ప్రభాస్ కామెడీ చేయటం, వింటేజ్ కామెడీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది. అదే బతికించింది. సెకండ్ హాఫ్ మాత్రమే బాగుందనమాట. బ్యాక్ స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగా తీశారు. ఇంకోటి ఏంటంటే ఆ ఓల్డ్ గెటప్ సీన్స్ కూడా యాడ్ చేశారు. నైస్ అయితే అనిపించింది నాకు, మరి ఓవర్ ద టాప్ అనిపించలేదు. ఓకే నైస్, బాగున్నాయి, బాగా చేశారు అనిపించింది అనమాట. ఇంకేమైనా ఉంది క్లైమాక్స్ మాట, క్లైమాక్స్లో హాస్పిటల్ సీన్ ఉంటుంది. లిటరల్లీ ప్రభాస్ అయితే చించి పడేసాడు అనమాట ఆ క్లైమాక్స్ సీన్లో. హాస్పిటల్ ఎమోషనల్ సీన్ అయితే లిటరల్లీ అక్కడ మనం చూస్తున్నామని చెప్పి టెన్షన్ వస్తుంది అనమాట. అమ్మ ఏం జరుగుతుంది, నిజం అబద్ధం, ఇప్పుడు ఏం చేస్తాడు, ప్రతి సీను చాలా గ్రిప్పింగ్గా, ఫైట్ సీన్స్ కానివ్వండి అన్నీ కానివ్వండి చాలా బాగా తీసుకున్నారు. సెకండ్ హాఫ్ నుంచి అయితే ఎక్కడ అనిపించలేదు. మేబీ ఫస్ట్ హాఫ్ నుంచి అంత వరస్ట్గా చూసాం కదా, సెకండ్ హాఫ్ చూసేటప్పుడు అబ్బా బాగుందిరా బాబు అనే ఫీలింగ్, అక్కడ చేసిన హిట్ ఆఫ్ టెన్షన్, అక్కడ బిల్డప్ చేసిన స్టోరీ ఆఫ్ హర్రర్ ఫ్యాంటసీ అనేది అన్నీ బాగా కుదిరినాయి అనమాట. లిటరల్లీ చూసుకుంటే వావ్ బాగానే ఉంది కదరా బాబు, ఫస్ట్ హాఫ్ ఎందుకాలం నాశనం చేశాను ఫీలింగ్ కలిగింది అనమాట. ఇంకా అక్కడ విఎఫ్ఎక్స్ వాడాల్సి వచ్చినాయి. మారుతి సినిమా అంటే నేను న్యాచురల్గా తీసుకుంటూ వస్తాను. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది ఏ మూవీలో చూసి ఉంటారు మీరు, కానీ ఈ మూవీలో వాడాల్సి వచ్చింది. అది కొంచెం అడ్డుగా ఉంటుంది. మరి మూవీ బడ్జెట్ అలాంటిదిలే అండి, పర్లేదు, అది ఓకేగా అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ కొంచెం అయితే ఓకేగా అయితే తీసుకెళ్ళాను. క్లైమాక్స్లో జోకర్ గెటప్ మాట, నేను ఫస్ట్ మామూలుగా అంతా ఫస్ట్ బయటకు వచ్చేసింది అనుకోండి. నేను చూసినప్పుడు నాకేమో అంత అనిపించలేదు, కానీ థియేటర్లో చూసినప్పుడు మాత్రం భలే ఉందని అనిపించింది అనమాట. అది పార్ట్ 2 అనమాట. లిటరల్లీ చూడాలంటే ఫస్ట్ హాఫ్ అయితే వరస్ట్, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, బాగుంది, అಷ್ಟು ఉంటుంది అనమాట. కొత్తగా ఉంటుంది, మరి సూపర్గా ఉందని చెప్పిన కొత్తగా ఉంటుంది, బాగుంటుంది, చూడొచ్చు. అలాగే నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే వరస్ట్ తీసి పక్కన పడచ్చు. ఫుల్గా సాటిస్ఫై అయితే అవ్వలేరు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ దెబ్బడిపోయింది కాబట్టి. సెకండ్ హాఫ్లో కూడా కొంచెం పర్లేదు, ఆ హర్రర్ ఫ్యాంటసీ మైండ్ గేమ్ అనేది ఉంటుంది. అది చాలా అంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే పుట్టిస్తుంది. మధ్యలో కామెడీ కూడా జనరేట్ చేశారండి. ఓవరాల్గా చెప్పాలంటే హాఫ్ బ్రేక్ అండ్ మూవీ అనమాట. పర్లేదు, ఒక యావరేజ్ ఒకసారి చూసేయచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే కనుక మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.